నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నియోజకవర్గంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మెగా జాబ్ మేళా నిర్వహించాం. ప్రతి ఏడాది నిర్వహిస్తా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. తెలుగుదేశం పార్టీలో మహిళలకు అత్యంత గౌరవం, ప్రాధాన్యతనిస్తుంది. మహిళలందరికీ పార్టీ తరపున శుభాకాంక్షలు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ. పురదేవత బలుసులమ్మకు జాతర జరిపి ఆలయం నిర్మించగానే పట్టణ స్వరూపం మారింది. పట్టణ ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉంటాయి. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. ఈ నెల 14న పిఠాపురంలో జరిగే జనసేన వ్యవస్థాపక దినోత్సవ సభకు భారీగా జన సైనికులు తరలి రావాలి. ఆవిర్భావ సభ క్రౌడ్ మేనేజ్మెంట్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్. ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ను 251 పరుగులకు కట్టడి చేసిన టీమిండియా. చేజింగ్ను ఆసక్తిగా తిలకిస్తున్న క్రికెట్ అభిమానులు. మన ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహించినట్లుగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెద్ద తాడేపల్లిలోని లోటస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆదివారం మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ జాబ్ మేళాను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించి మాట్లాడారు. తనను గెలిపించిన యువత రుణం తీర్చడానికి గాను జాబ్ మేళాను జనసేన ఐటీ వింగ్ సహకారంతో నిర్వహించామన్నారు. జన సైనికులు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీలు ఎంతగానో సహకరించారన్నారు. ఈ జాబ్ మేళాలో ఉద్యోగం రానివారు ఆందోళన చెందనవసరం లేదని, మళ్లీ మరో జాబ్ మేళా నిర్వహిస్తామని వివరించారు. లోటస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా జాబ్ మేళా నిర్వహించేలా తన తండ్రి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ జాబ్ మేళా నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో యువత హాజరయ్యారు. వచ్చిన వారందరికీ భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ బొలిశెట్టి దేవిప్రియ, జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడప ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, గట్టిం నాని, అడబాల రాము, నీలపాల దినేష్, జనసేన ఐటీ వింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. జాబ్ మేళాలో ఉద్యోగ కల్పనకు సుమారు 60 కంపెనీలు వచ్చి ఇంటర్వ్యూలు చేశారు. మనం ఒక ఇంట్లో ఉద్యోగం ఇస్తే ఆ ఇంట్లో అందరికీ మంచి చేసినట్టు అవుతుంది. ఒక ఇంట్లో చదువుకున్న వ్యక్తి ఉంటే ఆ ఇంటంతనే ఇవాళ పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి ఉద్యోగాల కోసం మన యువత ఎక్కడికో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా మంది ఇంటర్వ్యూకి వెళ్తే కూడా డబ్బు లేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎక్కడికెక్కడ అన్ని కూడా ఈ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి ఆయన కూడా మనం సందేశం ఇవ్వడం జరిగింది. అంటే ఇది మన ఇంట్లో పని కాదు, కానీ మనకు ఓట్లేసి మన గెలిపించిన తర్వాత ప్రతి వ్యక్తికి ఉద్యోగం ఇప్పించాలనేది ఒక కాన్సెప్ట్ గా పెట్టుకున్నాం. జనసేన పార్టీల సిద్ధాంతం ప్రకారం కానివ్వండి, మన ముఖ్యమంత్రిగా ఆలోచన మీద కానివ్వండి, నా ఆలోచన మీద అదే నిరుద్యోగం అనేవాడు ఉండకూడదని చెప్పి ఇవాళ ఏ కంపెనీ వచ్చినా ఇక్కడ ఒడిచిపడతాం, మీరు ఇక్కడ పెట్టుకోండి, మీకు అన్ని రకాలు మేము సహకారం చేస్తాం, మీరు ఎవరో ఇబ్బంది పెట్టండి చూసుకుంటారని చెప్పి అందరినీ నమ్మించి ఇక్కడ కంపెనీలు వ్యాపారాలు కూడా స్టార్ట్ చేస్తాం. మన దాంట్లో భాగంగా ఇవాళ 66 కంపెనీలు తీసుకొచ్చినటువంటి తాడేపల్లికి చెందినటువంటి వెంకట గారు, మిత్రులు శంకర్ గారు, మణికంఠ గారు, రామారావు గారు, దుర్గారావు గారు, లోటస్ స్కూల్ స్టాఫ్, మునగారు పండి గారు, కృష్ణ బండి గారు, బండి కృష్ణ గారు, షణ్ముఖ అడపాల, రోడ్ స్టూడెంట్స్, గుండుమోగుల బ్రదర్స్ అందరూ, అడపాల బ్రదర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చెయ్యాలని పట్టుదలగా, మరి నాకు యాక్చువల్ గా అందరూ నాకు తెలియదు, మన షణ్ముఖ్, మన శంకర్, మనూరు వాసులు అందరూ ఏళ్ల ప్రయత్నంతోనే ఇదంతా కూడా వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. ఇవాళ దాదాపుగా 400 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేశారు. టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. దీంట్లో ఎలాంటి రికమెండేషన్స్ ఉండవు. అలాగే మన బోళ సింగ్ గారు వాళ్ళ కంపెనీని కూడా ఇన్వైట్ చేశారు. కొత్తగా ఇక్కడ తాడేపల్లిలోనే పెట్టారు. ఆల్రెడీ 100 ఉద్యోగాలు ఇచ్చారు. అమెరికాలో కూడా వాళ్ళ కంపెనీ ఉంది. మరి అందరినీ కూడా మనం ఇక్కడ అందరినీ తీసుకొచ్చి మీ అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా మా ప్రయత్నంలో లోపల అక్కడ మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. భగవంతుడు ఆశీస్సులతో ఈసారి కొంతమందికి వస్తే మళ్ళీ పెడతాం. మాకు డబ్బులైనా పర్వాలేదు, కానీ మీ అందరికీ ఉద్యోగాలు వస్తే మీ కుటుంబాలు బాగుండాలనే ఆలోచనతో మేము పనిచేస్తా ఉన్నాం.
మీరు ఈ రాష్ట్రాల్లో పరిపాలన చేసేటువంటి మరి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి. మీకోసం కష్టపడిన మన ఊరు ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ జాబ్ మేళ అరేంజ్ చేశారు. అది మీ అందరి కోసం, మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలని వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. యాక్చువల్ గా దీన్ని లాస్ట్ మంత్ మనం జరపాలని ముందు అనుకోవడం జరిగింది. అప్పుడు కోవిడ్ రావటం వల్ల, అలాగే ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండలేకపోవడం వల్ల మనం దాన్ని ఈ మంత్ పెట్టడం జరుగుతూ ఉంది. అయితే మా ఐటీ వింగ్ అంతా, జనసేన నుంచి ఉన్న ఐటీ వింగ్ అంతా కూడా చాలా అంటే ప్రెస్టీజియస్ గా తీసుకుని మన ఊర్లో చాలా మంది యువత ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరికీ ఏదో రకంగా ఎంతో కొంతమందికి మనం మన వల్ల ఉద్యోగం వస్తే బాగుంటుంది సార్, మనం అక్కడెక్కడికో వెళ్ళి చేయమని కంటే వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి, నిజానికి వాళ్ళందరూ కృషి మాత్రమే ఇది. ఖచ్చితంగా ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి, అట్లాగే మీరంతా కొంచెం ప్రిపేర్డ్గా వచ్చుంటారు. దయచేసి ఎవరు కూడా ఏ రకమైన అంటే నాకు మార్నింగ్ నుంచి చాలా మంది కాల్ చేస్తా ఉన్నారు. నిజానికి ఇక్కడ మనం చేయడానికి ఏం లేదని, ఎందుకంటే కంపెనీస్ వాళ్ళంతటి వాళ్ళు ఇక్కడికి ప్రిపేర్ అయ్యి వచ్చారు కాబట్టి వారికి కావాల్సిన స్కిల్ ని మీలో చూస్తేనే వాళ్ళు మీకు ఆఫర్ లెటర్ ఇవ్వగలుగుతారు, మిమ్మల్ని అపాయింట్ చేయగలుగుతారు. సో దయచేసి మీరు అందరూ కూడా ఆ విధంగా మీరు ప్రయత్నించండి. ఇప్పుడు కాకపోతే మరొకసారి ఎమ్మెల్యే గారు అన్నట్టు మనం ప్రతి సంవత్సరం కూడా ఈ జాబ్ మేళాని ఏర్పాటు చేయాలని అనుకుంటా ఉన్నాం. ఈసారి మన క్యాంపస్ లో చేసాం, నెక్స్ట్ టైం ఇంకేదైనా బెటర్ క్యాంపస్, ఇంకా వేరే క్యాంపస్ లో చేయడానికి ట్రై చేస్తాం. అలాగే ఇంకా పెద్ద ఎత్తున పెట్టడానికి మేము ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాం. మీ అందరికీ అవకాశాలు దొరుకుతాయి, మీరు ప్రయత్నిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు జాబ్ ఎక్కడో ఏదో టైంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. అలాగే మార్నింగ్ నుంచి కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా, థ్యాంక్స్ చెప్తూ ఉన్న వాళ్ళకి. 10 మందికి భోజనం పెట్టే కన్నా 10 మందికి ఉద్యోగం వస్తే ఎంత బాగుంటుందని చెప్పి కృతజ్ఞతతో మనకి కార్యక్రమం ఏర్పాటు చేశారండి. దీనికి చాలా మంది మనకి వర్క్ చేశారు. అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఓకే, ఈ జాబ్లకి అందరూ కూడా సరైన ప్రాసెస్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ ఉద్యోగ అవకాశం సద్వినియోగం చేసుకోవడం చేస్తున్నాం. తాడేపల్లిగూడెం పట్టణం 9వ వార్డులో మాజీ కౌన్సిలర్ కాకర్ల సుభద్ర టైలర్స్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు ఆకాశపు స్వామి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం రాత్రి నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్లు పాల్గొన్నారు. పెంటపాడు మండల జడ్పీడీసీ మాజీ సభ్యురాలు దాసరి కృష్ణవేణి, మాజీ కౌన్సిలర్ అడప జమున, గుండుమోగుల పద్మప్రియ, శ్రీరాముల విజయలక్ష్మి, లింగంపల్లి స్వాతిలు, లీలా, రిటైర్డ్ హెచ్ఎం శైలజాలు పాల్గొన్నారు. వారిని మహిళా దినోత్సవం సందర్భంగా శాలువాలు కప్పి సత్కరించారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు ఎరుబండి సతీష్, దాట్ల జగన్నాథరాజు, చింతకాయల సత్యనారాయణ, బాలు, 7వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రంజిత్, ఉమాశంకర్, శ్రీరాముల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చాలా పెద్దపీట వేసిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే మహిళా బిల్లు అనేది మరి ఈ ప్రభుత్వంలోనే మహిళా బిల్లు రావడం జరిగింది. అయితే 33% ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఈవేళ కార్యక్రమం పూర్తిగా మరి ఏదైతే ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు ఉన్నాయో ఆస్తిలో సమాన హక్కు కానీ, మరి రిజర్వేషను పదవుల్లో రిజర్వేషన్ కానీ, స్థానిక సంస్థల్లో అన్ని ఆయన చేసిన మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు చేసిన మహా వ్యక్తి ఎన్టీ రామారావు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా రిజర్వేషన్స్ ఏంటంటే ఈ నామినేటెడ్ పదవుల్లో మహిళా శక్తికి 50% రిజర్వేషన్ ఇచ్చారని చెప్పడం జరిగింది. ఆ రకంగా ఇప్పుడు వచ్చే దేవాలయ కమిటీలు కానీ, మార్కెట్ యార్డులు కానీ అన్నిట్లో కూడా 50% మహిళలకు తప్పనిసరిగా ఇవ్వమని చెప్పి తెలియజేసి మాకు పేర్లు పంపించడం జరుగుతూ ఉంది. అంటే మహిళల పట్ల అత్యున్నతంగా ప్రవర్తించే ప్రభుత్వం
ఈ కూటమి ప్రభుత్వం. అలాగే ఈవేళ తల్లి పాత్ర చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలంటే, ఆ క్రమశిక్షణ కలిగి ఉండాలంటే ఖచ్చితంగా తల్లి పాత్ర చాలా పెద్ద పాత్ర ఉంటుంది. ముఖ్యంగా ఈవేళ అనేక మంది ఇప్పుడు డాక్టర్గా చదివిన వ్యక్తులు, డాక్టర్లు కానీ లాయర్లు కానీ ఈ రకంగా పెద్ద పెద్ద మరి చదువుల్లో ఆడవాళ్ళ ఎప్పుడైతే ఆడపిల్లలే బాగా చదువుతున్నారు అనేది మొత్తం ప్రపంచమంతా ఘోషిస్తున్న పరిస్థితి. ఎందులో చూసినా మగవారికి ఎక్కడా కూడా ధీటుగా నిలుస్తున్నారు. ఈవేళ ఆడపిల్లలు చాలా బాగా చదువుతున్నారు. చదివే వాళ్ళని చదివించాలి. ఖచ్చితంగా నేను ఉద్యోగం చేస్తానంటే ఉద్యోగం చేయించాలి. ఆ పాత్ర నేను వహించగలను. మా అమ్మాయి, చిన్నమ్మాయి, నాకు 2 ఆడపిల్లలే. అయితే నేను ఉద్యోగం చేస్తాను డాడీ అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో దీంట్లో వస్తే వెంటనే పంపించడం జరిగింది. అలాగే ఈవేళ నాకు నేర్పిన మా తల్లి ఈవేళ ఆవిడని స్మరణలోకి తీసుకురావడం జరిగింది. నీతి నిజాయితీగా ఉండమని చెప్పండి. రోజునే మహిళను గుర్తించట్లేదు, ప్రతిరోజు గుర్తిస్తున్నాం. మా గుండెల్లో పెట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రతిరోజు గుర్తించుకుంటున్నాం. ఖచ్చితంగా అన్నిసార్లు అటు దైవరూపంగా కానీ ఇటు మా ఇంటి ఆడపడుచులుగా కానీ ప్రతిసారి గుర్తించుకుంటాం జరుగుతుందమ్మా. ఎందుచేతనంటే ఒకటే చెప్తాం. ఎందుచేతనంటే ఈరోజు ఈ సృష్టి ఉందంటే అది కేవలం మహిళల వల్లే ఈ సృష్టి నిలబడింది. మేమందరం ప్రాణాలతో ఉన్నామంటే మహిళల యొక్క కష్టం. 9 నెలలు మమ్మల్ని కని పెంచారంటే అసలు భగవంతుడు ఒక జన్మనిస్తే మీరు ఒక బిడ్డని కనడం వల్ల 2వ జన్మ ఎత్తిన వాళ్ళు అవుతారు. అటువంటి మహత్తరమైన శక్తి మహిళా లోకానికి ఉంది. తప్పనిసరిగా మహిళలంటే గౌరవం. మా అక్క చెల్లెమ్మలు ఎవరైనా సరే ఎప్పుడు కూడా నిద్రలో కేకేసిన మా చెల్లెమ్మలు కానీ మా అక్కమ్మలు కానీ ఎవ్వరికి కూడా అందరికీ అందుబాటులోనే ఉంటాము. నేను కానీ బాజీ గారు కానీ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా. నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు భువనేశ్వర్ గారు ఆతిథ్యం వహించి ఆవిడ బయటకు వచ్చి రాష్ట్రాన్ని నడిపించిందంటే మహిళ ఎంత శక్తి ఉన్నదన్నది మీకు అందరికీ తెలుసు. ఆ అవకాశం ఇచ్చింది ఎవరో కాదు, మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఎన్టీ రామారావు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచారో మీకు అందరికీ తెలుసు. ఒక పురంధేశ్వరి, భువనేశ్వరి గారిని ఇంట్లో నుంచి బయటకు లేకుండా నడిపిన ఈరోజు రాజకీయం నడపాలంటే భువనేశ్వరి గారు కూడా నడపగలగాలని సాధించే చూపించిన మహిళా లోకం మనకు ఉన్నది. ముందు మాతృ దేవోభవ అంటారు తప్ప అపితృ దేవోభవ అంటారు. కాబట్టి ముందుగా మనం ఎవరికైనా ఎక్కడైనా పూజ చేసినా ముందు తల్లి చేతే మాల తీసుకోమంటారు. మాల తీసే హక్కు కూడా తల్లిగా ఉంది, కానీ తల్లిదండ్రులకి తప్ప ఇంకెవరికి లేదు. స్త్రీని ఎక్కడెక్కడైతే పూజిస్తావో అక్కడ మనం అందరం ఆయురారోగ్య సిరి సంపత్తితో ఉంటారు. ఆభరణాలు ధరించడంలోని మనమే సాటి లక్ష్మీదేవిలా, జ్ఞానంలోని మనమే సాటి సరస్వతీదేవిలా, ఓర్పులోని మనమే సాటి భూదేవిలా. సో ఈ అన్నిటికీ గుండె చప్పుడు మన కుటుంబం. ప్రతి మహిళకి ఒక సపోర్టివ్ ఫ్యామిలీ కావాలి. అలా సపోర్టివ్ ఫ్యామిలీ ఉంటే షీ కెన్ మేక్ వండర్స్. చాలా చేయగలుగుతారు. కొంచెం సపోర్ట్, పూర్తిగా కాదు. ఒకటే కోరుతుంది, మొత్తం మహిళే దేనికైనా పునాది. ఫ్యామిలీ బిల్డప్ అవ్వాలన్నా బ్రేకప్ అవ్వాలన్నా చిన్నప్పటి నుంచి మోరల్ వాల్యూస్ నేర్పాలి. అమ్మాయి పుట్టే అదృష్టం. అబ్బాయిలైనా కానీ వాళ్ళని ఎలా పెంచాలి ఏంటి అవన్నీ కూడా తల్లి బాధ్యత. స్కూల్లో చెప్పేది పాఠాలు అయితే ఇంట్లో చెప్పేది జీవితంలో లైఫ్లో పొద్దున ఎట్లా మెలగాలి ఇవన్నీ కూడా మనం ఇంట్లో ముందు నుంచే మనం పిల్లల్ని అట్లానే బ్రింగప్ చేయాలి. నాకు 2 కొడుకులైనా వాళ్ళకి వంట చేయడం తెలుసు, బట్టలు వాషింగ్ మెషిన్ వేస్తారు, డ్రైవింగ్ అంతా తెలుసు. నాకు ఖాళీ లేకపోతే నాన్న నాకు కొంచెం బిజీ ఉన్నానంటే వాళ్ళే కుక్ అంటే మా చిన్నబాబు వాళ్ళే కుక్ చేసుకొని వాళ్ళే సర్వ్ చేసుకొని తినేస్తారు. తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ గుడిలో జరగబో ఉగాది ఉత్సవాలకు ఆహ్వానించడానికి ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు, ఆలయ ఈవో చంద్రశేఖర్, కమిటీ సభ్యులు పట్టణ మాజీ చైర్మన్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీ నివాసానికి వెళ్లారు. కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఈతకొట్ట తాతాజీకి ఆహ్వాన పత్రిక, క్యాలెండర్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్టణాల రాంపండు, దాట్ల జగన్నాథరాజు, సుంకర ధనబాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా సోదరులందరూ రావడం, ఎందుకంటే ఈ తాడేపల్లి పట్టణానికి
పురాతనంగా ఎప్పుడున్న గ్రామ దేవత మన పరశురామ తల్లి విగ్రహాన్ని మరి 2014లో అప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవిడ పెద్ద ఎత్తున జాతర కార్యక్రమం చేసి ఆవిడ ఉగ్ర రూపాన్ని శాంత రూపానికి మార్చి మరి ఆవిడ పెద్ద ఎత్తున గుడి ఏర్పాటు చేసి పెద్ద మరి తాడేపల్లిగూడెం పట్టణం కనీవిని రీతిలో జాతర జరిగింది. అలాగే ఆవిడ కుండీలు పాతూరు మరి ఈ గ్రామానికి ఎంతో గొప్ప వరవలాంటి పరశురామ ఈ రోజు మరి ఆవిడ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత తాడేపల్లి పట్టణంలో మరి ఒక పెద్ద కళాఖండం దానికి ఎంతో విలువ కాకుండా పట్టణానికి కూడా మంచి గొప్పతనం వచ్చింది. అది విగ్రహం వల్ల ఈరోజు మావుళ్ళమ్మ తల్లి కానీ పరశురామ తల్లి కానీ ఈ 3 విగ్రహాలు మనకి ఒకలా చేశారని ఒకే రకంగా ఉంటాయి. ఏదేమైనా మన పరశురామ తల్లి గ్రామ దేవతకి ఎంతో వైభవం తీసుకొచ్చిన రోజులో 2014-13 మరి ఆ రకంగా అప్పుడు చాలా కష్టపడ్డాం. దానికి ఆవిడకి ఆ కార్యక్రమం చేయడానికి ఆ గుడి మార్చడానికి అది జాతర చేయాలని పట్టుదలతో ఆ రోజు చేశాం. మరి అటువంటి అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా ఉగాది సందర్భంగా పెద్ద ఎత్తున అక్కడ మరి పూజా కార్యక్రమం చేస్తూ ఎంతో ఘనంగా తీసుకుంటున్న కమిటీ వారికి ఇప్పుడు ప్రస్తుతం మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారే మన గవర్నమెంట్ విప్పు తాడేపల్లి శాసనసభ్యులు సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ ఎంతో పెద్ద దీనికి ఈ సంవత్సరం ఘనంగా చేయాలని కార్యక్రమం తరలించినందుకు మరి ప్రజలందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ ఈ పరిశ్రమ కార్యక్రమంలో ఉగాది నాడు అమ్మని దర్శించుకుని ఆవిడ యొక్క ఆశీస్సులు పొందాలని మరి ఆవిడ యొక్క ఆశీస్సులతో అందరికీ ఆయన రాష్ట్రాలు జరగాలని ఇవ్వాలని కోరుకుంటూ అమ్మవారిని నమస్కారం చెప్తాను. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని జనసేన కార్యకర్తలు ఒక పండుగలా భావించి ఈ నెల 14న పిఠాపురంలో జరిగే సభకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి భారీగా తరలి రావాలని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన తనయుడు బొలిశెట్టి రాజేష్తో కలిసి జనసేన ఆవిర్భావ గోడ పత్రికను ఆవిష్కరించారు. పిఠాపురం ఆవిర్భావ సభ క్రౌడ్ మేనేజ్మెంట్ చైర్మన్గా బొలిశెట్టి శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ పార్టీ నాయకులు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడపా ప్రసాద్, కసిరెడ్డి మధులత, కాళ్ళ గోపీకృష్ణ, పిడుగు రామ్మోహన్, కొవ్వూరి లక్ష్మారెడ్డి, బైనపాలెపు ముఖేష్, కొనగళ్ల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. 14వ తారీఖు జరగబోయే ఆవిర్భావ దినోత్సవాన్ని లక్షలాదిగా వచ్చి మన యొక్క మద్దతుని మన నాయకుడికి తెలియజేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద సభ జరుగుద్ది. గడిచిన
10 సంవత్సరాల్లో ఆవిర్భావ సభ ఎప్పుడు మనం ఇబ్బందులతోనే స్టార్ట్ అయింది. మనం ఎప్పుడు కూడా ఎందుకంటే ఏదో పర్మిషన్ల కోసం వాటి కోసం ఆఖరి నిమిషం దాకా తిరిగి గత వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. కానీ ఈరోజు మనం ప్రశ్నించే స్థాయి నుంచి సహాయం చేసే స్థాయిలో ఉన్నాం మనం. మరి కాబట్టి ఇది ఒక పెళ్లిలాగా ఒక రంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిన అవసరం మనకు కూడా ఉంది. మన జన సైనికులు అయినందుకు మనందరికి కూడా గర్వపడాలి. ఎందుకంటే మన నాయకుడు సొంత డబ్బుని ప్రజల కోసం వినియోగించే వ్యక్తి మనకు నాయకుడిగా దొరకడం రాజకీయాల్లో చరిత్రలో మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ పేరు వస్తుందని కూడా నేను తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తాడేపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి జన సైనికులకి వీరమహిళలకి మనస్ఫూర్తిగా నేను అర్థిస్తాను. 2014 పార్టీని స్టార్ట్ చేసాం. 2024 వరకు అంటే దశాబ్ద కాలం మనం పోరాటంలోనే ఉన్నాం. మంచి చేయమని మనం ప్రశ్నించడానికే ఉన్నాం అప్పటి వరకు. ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చాం అంటే ఖచ్చితంగా ఇప్పుడు పండగలా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే పోరాటం నుంచి పండుగ చేసుకునే స్థాయికి మనం ఎదిగామంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కష్టాన్ని మీ టైంని అంతా ఇచ్చారు పార్టీ కోసం. ఇప్పుడు మనం పండగలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరినీ కూడా నేను ఒక్కటే కోరుకుంటా ఉన్నా, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా మన ఎస్పెషల్లీ మన తాడేపల్లిగూడ నియోజకవర్గం, మన పక్కన ఉన్న నియోజకవర్గాల నుంచి మన జన సైనికులు అందరూ కూడా పెద్ద ఎత్తున కొన్ని లక్షలాదిగా తరలి అక్కడికి మనం పిఠాపురం రీచ్ అవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. 14వ తారీఖుని ఒక రాజకీయంగా ఉన్న నాయకుడు తన సొంత డబ్బులు తీసుకెళ్ళి ఖర్చు పెట్టే అంత స్థితిలో నాకు తెలిసేందుకు ముందు ఎప్పుడు ఎలాంటి నాయకుడిని ఎప్పుడు మనం చూడలేదు. మొట్టమొదటిసారిగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కళ్యాణ్ గారిని. సో అంటే గెలిచిన తర్వాత చాలామంది లైట్గా తీసుకుంటూ ఉంటారు, ఏముంది ప్రభుత్వం నుంచి మనం సహాయం చేస్తున్నాం కదా. కానీ అట్లా కాదు, ఆయన సొంత జీతాన్ని కూడా ఇంకా ప్రజల కోసం వాడే అంత వ్యక్తిత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారి కింద మనం ఉండటం మనం గర్వంగా ఫీల్ అవ్వాలి ఆ పార్టీలో ఉన్నందుకు. అదే ప్రేమని మనం రేపొద్దున 14వ తారీఖున కూడా చూపించాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరందరికీ నేను వేడుకునేది ఏంటంటే ఆ రోజున మన ఇంటి పిల్లల మీరందరూ కూడా బయలుదేరి అక్కడికి వచ్చి జాగ్రత్తగా మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి దాని మీదే మనం గత వారం రోజులుగా వర్కౌట్ ఈ పనులు కూడా చేస్తూ ఉన్నాం. ఇవాళ దాన్ని ఉద్దేశించే పోస్టర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది, చెలో పిఠాపురం అని. సో మీరందరూ కూడా 14ని ఆ పండుగకి అటెండ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. దుబాయ్లో జరుగుతున్న క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ ఆదివారం జరిగిన ఫైనల్స్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుని టీమిండియాపై 251 స్కోర్ చేసింది. ఫైనల్ పోటీ కావడంతో క్రికెట్ అభిమానులు టీవీలను అంటుకుపోయారు. ఈ ట్రోఫీలో ఒక్క ఓటమి లేకుండా టీమిండియా ఫైనల్కు చేరుకుంది. చేజింగ్లో 252 పరుగులు తీసి ట్రోఫీని టీమిండియా ముద్దాడుతుందో లేదో అని సెకండ్ హాఫ్ చూడటానికి మరింత ఆసక్తి చూపుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ 57 పరుగుల వరకు ఒక్క వికెట్ పడకుండా దూకుడుగా ఆడింది. తొలి వికెట్ను వరుణ్ తీసుకున్నాడు. కులకర్ణి బాల్ స్పిన్ చేస్తూ 71 రన్స్ వద్ద 1, 77 రన్స్ వద్ద 1 రెండో వికెట్ను తీసుకుని న్యూజిలాండ్ దూకుడుకు కళ్ళెం వేశాడు. 108 పరుగుల వద్ద జడేజా వికెట్ తీశాడు. అక్కడ నుండి న్యూజిలాండ్కు కష్టాలు మొదలయ్యాయి. దూకుడు తగ్గింది, దాంతో రన్ రేట్ కూడా పడిపోయింది. అక్కడ నుండి మళ్ళీ కూడగట్టుకోవటానికి 40 ఓవర్లు దాటాక బ్యాట్ జులిపించారు. 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు తీసి చేజింగ్ ఆడనున్న టీమిండియాకు సవాల్ విసిరింది. సెకండ్ హాఫ్లో ఒత్తిడి లేకుండా ఆడితే టీమిండియా ట్రోఫీ కప్పును ముద్దాడుతుంది. సెకండ్ హాఫ్ పిచ్ బ్యాటింగ్కు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చని భారత్ క్రికెట్ అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. సృష్టికి మూలం మహిళ అని స్థానిక ప్రముఖ వైద్యురాలు డాక్టర్ చిట్యాల పద్మిని తెలిపారు. ఏపీనిట్లో రవీంద్ర కళాభారతి ఆడిటోరియంలో శనివారం రాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చిట్యాల పద్మిని మాట్లాడుతూ మనిషి జీవితాన్ని నిర్మించే పాత్ర ఒక్క మహిళకే ఉందన్నారు. డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కె హేమబిందు, SOS విభాగాధిపతి సౌమ్యలు మాట్లాడుతూ మహిళా అభివృద్ధి, మహిళా విద్య ద్వారానే సమాజంలో అభివృద్ధి పదంలో పయనిస్తున్నాయని అన్నారు. పద్మిని ఆచార్యులు ఘనంగా సత్కరించారు. వివిధ పోటీల్లో విజేతలకు ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి, కేంద్రీయ విద్యాలయం ఆచార్యులు డాక్టర్ విజయ్ కుమార్, అసోసియేట్ డీన్ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, ఆచార్యులు టి కుర్మయ్య, డాక్టర్ సుందరం, దీప తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం పడమర విప్పర్లో బోణం వీరయ్య ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి నూతన విగ్రహ ధ్వజ శిఖర ప్రతిష్టా మహోత్సవం ఈ నెల 15న నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు బోణం వీరయ్య తెలిపారు. ఈ నెల 15 ఉదయం 10:27 శ్రీ వెంకటేశ్వర స్వామివారి ద్వార పాలక గరుడ ధ్వజ శేఖరణ కార్యక్రమం కొడవటిగంటి జనార్దనాచార్యులు టీటీటీ ధర్మగిరి వారి ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు.
నోట్ 12వ తేదీన గ్రామోత్సవం, 15వ తేదీన ఆలయ విగ్రహ ప్రతిష్ట, మధ్యాహ్నం అన్న సమారాధన జరుగుతాయని బోనం వీరయ్య తెలిపారు. పెంటపాడు మండలం పడమరపెప్పర గ్రామంలో నూతనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయము నిర్మించడమైనది. ఈ నెల 12 బుధవారం నుండి 15 శనివారం వరకు ప్రతిష్టా కార్యక్రమాలు జరుగును. 15వ తారీఖున ఉదయం 10 గంటల 27 నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ద్వారపాలకులు, గరుడ, ధ్వజ, శిఖర నూతన ఆలయ ప్రతిష్ట శ్రీ కొడవడిగంటి జనార్దనాచార్యులు మరియు టీటీడీ ధర్మగిరి వారి బృందంచే కార్యక్రమాలు పాంచరాత్ర ఆగానుసారము జరుగును. 12 విగ్రహ గ్రామోత్సవం ఉండును. 13, 14 పూజా కార్యక్రమాలు, యాగశాల కార్యక్రమాలు జరుగును. 15 ప్రతిష్టా కార్యక్రమాల అనంతరం 11 గంటలకు అన్న సమారాధన జరుగును. సాయంత్రం స్వామివారి శాంతి కళ్యాణం జరుగును. ఈ ప్రతిష్టా కార్యక్రమంలో మన గ్రామ ప్రజలు మరియు పరిసర గ్రామ ప్రజలు అందరూ పాల్గొని అఖండ విజయం చేకూర్చవలసిందిగా కోరుచున్నాము. తాడేపల్లిగూడెం పట్టణం నడిబడ్డులో ఉన్న తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధి చేయడానికి తాలూకా రైస్ మిల్ అధ్యక్షులు మట్టే వెంకన్నబాబు పాఠశాల వద్దకు స్వచ్ఛందంగా వచ్చి 50,116 రూపాయలు విరాళాన్ని అందజేశారు. అదేవిధంగా శ్రీనివాస ఆటో ఫైనాన్స్ అధినేత కొప్పాక నాగ వెంకట సతీష్ బాబు 11,000 రూపాయలను విరాళాన్ని అందజేశారు. హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిన మాజీ కౌన్సిలర్ ఎన్వి సత్యనారాయణ, పాఠశాల హెచ్ఎం మైనం సత్యనారాయణలు ఈ విరాళాన్ని అందజేశారు. పాఠశాల గ్రౌండ్ను సుందరంగా తీర్చిదిద్ది క్రీడా కోర్టులను వేసి ఫ్లడ్ లైట్లతో గ్రౌండ్ను ఆకర్షణీయంగా చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ఎందరో దాతలు, పాఠశాల పూర్వ విద్యార్థులు ముందుకొచ్చి భాగస్వామ్యం తీసుకున్నారు. రాష్ట్రంలో మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్ 6 గ్రామాలు ఎంపికైతే అందులో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నందమూరు గ్రామం ఒకటి కావడం అభినందనీయమని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. నందమూరు గ్రామ సర్పంచ్ శనగన వరలక్ష్మి మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ఉమెన్ ఫ్రెండ్లీ వర్క్షాప్కు ఎంపికయ్యారు. ఆదివారం నాడు సర్పంచ్ శనగన వరలక్ష్మి, రాంబాబు దంపతులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని ఎమ్మెల్యే శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, మండల జనసేన అధ్యక్షులు అడపా ప్రసాద్, పుల్లా బాబీ, పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, కొనకళ్ళ హరినాథ్, కసిరెడ్డి మధులత, నీలపాల దినేష్, కాళ్ళ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాడేపూడెం కాన్స్టిట్యున్సీలో నందమూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అయినటువంటి లక్ష్మి గారు ఉత్తమ పంచాయతీ సర్పంచ్గా, మహిళా సోదరిమణిగా ఆవిడని ఫ్రెండ్లీ ఉమెన్స్ సర్పంచ్గా ఆవిడని ఎన్నుకోవడం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ ఒక 6 నెలలు కనుక మరి అందరి పట్ల ఫ్రెండ్లీగా ఉంటే ఇంకో ₹1 కోటి మరి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తానని చెప్పడం అది చాలా మా వంతు సహకారాన్ని కూడా నేను పూర్తిగా ఆ పంచాయతీకి అందిస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఈ తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నందమూరు నుంచే మనం స్టార్ట్ చేస్తాం. మరి అందులో మా నందమూరు సర్పంచ్కే మరి అవార్డు రావడం మాకు వచ్చినంత గర్వంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నీకు భవిష్యత్తులో ఇంకా మంచి భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ నందమూరు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలని చెప్పి రాంబాబుకి, మీకు అందరికీ నా శుభాకాంక్షలు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 13,000 పంచాయతీలు ఉన్నాయండి. దానికి 26 పంచాయతీలు సెలెక్ట్ అయినాయి. అందులో మన పంచాయతీ ఒకటి కావడం సంతోషం అండి. దాని గురించి పంచాయతీరాజ్ నుంచి పిలుపు వచ్చింది. వెళ్ళి అక్కడ 2 రోజులు మీటింగ్లో పాల్గొనడం జరిగింది. మహిళల అభివృద్ధి కోసం చెప్పడం జరిగిందండి. అక్కడ మన గ్రామాభివృద్ధి ఎలా చేసుకోవాలనేది ఏంటనేది చెప్పడం జరిగింది. అదే ప్రజల దృష్టికి తీసుకొచ్చి నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. దాన్ని ప్రజల్లో అందరికీ మీరు మాతో ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పడం జరిగింది. గ్రామాభివృద్ధిని మంచినీటి పారిశుద్ధ్యం దగ్గర నుంచి, స్వచ్ఛ భారత్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం ఏదైతే అక్కడ మీటింగ్లో చెప్పారో ఇక్కడ చెప్పడం జరిగింది. అన్నిటికీ ప్రజలు సహకరిస్తేనే నేను చేయగలనని చెప్పాను సార్.
తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఆరుళ్ల గ్రామంలో పునర్నిర్మాణ రామాలయం ఈ నెల 12వ తేదీన ఉదయం 10:41 విగ్రహ ప్రతిష్ట, 10వ తేదీ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మాజీ సర్పంచ్ మాకా రాజు సతీష్ తెలిపారు. ఆయన ఆదివారం ప్రెస్ మీట్లో మాట్లాడారు. సుమారు 100 సంవత్సరాల కిందట రామాలయం పెంకుటిలతో ఉండేదని, 50 సంవత్సరాల క్రితం తమ పూర్వీకులు ఆలయం కట్టించారని అన్నారు. దేవాలయం శిథిల దశకు రావడంతో 2021లో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కృషితో 10 లక్షలు వాణి ట్రస్ట్ నుండి నిధులు మంజూరయ్యన్నారు. వాణి ట్రస్ట్ నిధులు తమ కుటుంబ సభ్యులు ఇచ్చిన నిధులు, దాతల విరాళాలతో ఆలయాన్ని పునర్నిర్మించినట్లు సతీష్ వివరించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీ రాజకీయ నాయకుల్ని ఆహ్వానించినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణంలో రంగినేని సత్యనారాయణరాజు, మార్తమ్మ దంపతుల సౌజన్యంతో ధ్వజస్తంభం, మండపంను నిర్మించగా మోగసాటి సాంబశివ వరప్రసాదరాజు, సుజాతరాణి దంపతులు విగ్రహదాతలుగా వ్యవహరించారు. భారీ అన్న సమారాధనకు అవసరమైన బియ్యాన్ని మహాశివభట్టు గంగరాజు ముందుకొచ్చారు. విలేకరుల సమావేశంలో మాజీ ఉప సర్పంచ్ ఉడుముడి నాగరాజు, కమిటీ సభ్యులు ముత్తా వీరభద్రం, అప్పికట్ల సుబ్బరాజు, ఉప్పలపు వెంకటరాజు, రాయభట్టు రామరాజు, మహాశివభట్టు సత్యనారాయణరాజు, రంగినేని శేమరాజు, రంగినేని శేషమరాజు, మహాశివభట్టు శ్రీనివాసరాజు, కట్టా రామలక్ష్మి, కట్టా సాయి రామరాజు, ఉప్పల పాకిరాజు తదితరులు పాల్గొన్నారు. 100 సంవత్సరాల క్రితం మా పూర్వీకులు ఒక చిన్న పెంకిటిల్లో రామాలయం ఉండేది, చెక్క బొమ్మలతో ఉండేది. మాకు తెలవదు అది. తర్వాత దాన్ని ఉప్పలరాజు గారు సర్పంచ్, మా వాళ్ళు మా భట్రాజులు అయిన సర్పంచ్ అయిన తర్వాత దాన్ని డిమాలిష్ చేసి మా నాన్నగారు, మా తాతగారు ఒక ఆయన ఉన్నారండి, ఆయన ఇద్దరు కలిసి మా భట్రాజులను కూడా పెట్టుకుని ఏదో చిన్న రామాలయం దాన్ని నిర్మించడం జరిగింది. 50 సంవత్సరాల క్రితం అది. మన 2019లో మన కొట్టు సత్యనారాయణ గారు టైంలో నేను మా అమ్మగారు సర్పంచ్, నేను వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఆయన శ్రీవాణి ట్రస్ట్లో మాకు 10 లక్షలు శాంక్షన్ అన్నారండి. గ్రామస్తులందరూ మా భట్రాజులు, మా పక్కన కోమట్లు ఉంటారు, బ్రాహ్మణులు, మేము కలిసే ఉంటాము. మా పేటలో ఇది ఉంటుంది కాబట్టి మేమందరం కూర్చుని, మీరు ఎదురు ఉంటే మేము వెనకాల ఉంటాము. మా కుటుంబం మన రామాలయం కావాల్సినంత అమౌంట్ పుష్ చేయడం జరిగింది. కానీ అనూహ్యంగా భగవంతుడి దయ వల్ల, శ్రీరాముల ఆశీస్సు వల్ల ఒక విడత పేమెంట్ 3 లక్షల రూపాయలు వచ్చింది. అతి వైభవంగా ఇది నిర్మించడం గురించి నేను వెళ్ళి అడిగిన చోట ప్రతి చోట కూడా ఎవరు కాదనలేదు. అలా బొలిశెట్టి శ్రీని గారు నాకు ఇవ్వడం జరిగింది, బాబ్జీ గారు ఇవ్వడం జరిగింది, మన తాత దగ్గర ఇవ్వడం జరిగింది. అలాగే మా వడ్డీ రఘురామ్ గారు కొంచెం అధిక మొత్తంలో నా మీద అభిమానంతో, ప్రేమతో కొంచెం ఇవ్వడం జరిగింది. వాళ్ళు పొలిటికల్గా వాళ్ళు ఇచ్చారు, నాకు ఇబ్బంది పడలేదు. నేను ఇబ్బంది ఏమీ లేదు. కానీ మా రామాలయం అతి వైభవంగా 10, 11, 12 తారీఖుల్లో యాగాలు చేసి, యజ్ఞాలు చేసి 12వ తారీఖు ప్రతిష్ఠ చేసి ఆ రోజున అక్కడ అన్న సమాధానం 3,000 నుంచి 4,000 మంది అనుకుంటున్నాము. కాబట్టి మమ్మల్ని అందరూ మీరు ఆశీర్వదిస్తారని కోరుకున్నాను. ఒక 100 సంవత్సరాల మట్టి మా పెద్దల నాటి నుంచి రామాలయం ఈ ఆరుళ్ళు ఉండటం అదిగా అలవాటుగా వస్తుంది. ఇది అప్పుడే 3వసారి మా తరంలో, ఇప్పుడు ఇది 3వసారి కట్టడం జరిగింది. అప్పుడు చిన్న చిన్నవి ఉండేయండి. మాకు తెలుసుండగా పెద్ద రామాలయం ఒకటి ఉండేది, పెంకుటిల రామాలయం. అది తీసేసి మా నాన్నవాళ్ళు కూడా ఒక రామాలయం కట్టారు, వర్మ గారు, కొండరాజు గారు వాళ్ళు కలిపి. అది కూడా పాడైపోతే కనుక మన మినిస్టర్ గారు, కొట్టు సత్యనారాయణ గారు మినిస్టర్ అయిన తర్వాత ఆయన్ని అడిగితే 10 లక్షలు ఇప్పించారు. దాన్ని పట్టుకుని మేము మాకరా సతీష్ గారు, అలాగే మా రాజులు అందరం కూడా ఒక మీటింగ్ వేసుకుని, ఇలాగ మరి రామాలయం ఇస్తానంటున్నారు, ఏం చేద్దామని అడిగారు. అడిగితే ఇలాగ వస్తుంది, 10 లక్షలు వస్తుంది, కానీ మనం ఎంతైనా వేసుకుని మరి కట్టాలని అంటే, మేము అంటే మూల్యమయ్యా, మరి మీరు ఏమన్నా వెనకాల నుంచి చేసుకోగలుగునంటే మా వంతు మా సహాయం మేము చేస్తాం. దాన్ని ఆయన ఆధారంగా పెట్టుకుని మేమందరం కూడా కలిపి ప్రతి ఒక్కళ్ళని, మా చుట్టాలని, ఆయన చుట్టాలని అందరినీ కూడా వెళ్ళిన కాడ ఎవరు కూడా మేము మాకు కుదరదు అనకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రాముల వారి యొక్క ఆశీస్సులతోటి ప్రతి ఒక్కళ్ళు సందా ఇచ్చారు. 10, 11 హోమాలు జరిగితే 12వ తారీఖుని స్వామివారి ప్రతిష్ట రంగరంగ వైభవంగా జరుగుతుంది. అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ సెలవు. మేము ఈ ఆరుళ్ల గ్రామంలో ఈ రామాలయ ప్రతిష్ఠ జరగడం ఈ 10, 11, 12 తారీఖుల్లో మేము అందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం. రాముడిది రామాలయాన్ని నిర్మించడంలో అయోధ్య తర్వాత మళ్ళీ మా ఊర్లో కూడా రామాలయాన్ని మేము నిర్మించుకోవడం, దానికి ఈ పెద్దలందరూ సహకరించడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మేము ముఖ్యంగా ఈ రామాలయ దానికి మా సతీష్ గారిని అభినందించడం జరుగుతుంది. అందరి తరపున ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు. స్థానిక సత్యవతి నగర్ చెట్లు రోడ్లు గల ఇస్కాన్ మందిరంలో ప్రతి ఆదివారం ఉదయం మహాభాగవతం ప్రవచనం జరుగుతుంది.
అదేవిధంగా సాయంత్రం పిల్లలకు నైతిక బోధన, ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడానికి సండే స్కూల్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 14న శుక్రవారం గౌరీ పూజోత్సవం సందర్భంగా ఉదయం 4 గంటలకు మంగళహారతి, భాగమతి ప్రవచనాలు, అదే రోజు సాయంత్రం గౌరీ అభిషేకం, ప్రసాద వితరణ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. 14వ తారీఖు శుక్రవారం సాయంత్రం గౌరీ పూర్ణిమ ఫెస్టివల్ చాలా గ్రాండ్గా నిర్వహించబడుతుంది. ఆ రోజు ప్రోగ్రాం విషయాలు మీకు చెప్తున్నాను. 4:30కి మార్నింగ్ మహామంగళహారతి ఉంటుంది. 8:30కి భాగవతం ప్రవచనం ఉంటుంది. సాయంత్రం 5:30 నుంచి గౌరాంగ మహాప్రభు అంటే శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానందుల వారి యొక్క మహాభిషేకం, తర్వాత నామ సంకీర్తన, గౌరాంగ మహాప్రభు యొక్క లీలా ప్రవచనం, తర్వాత మహాప్రసాద వితరణ ఆ రోజు కార్యక్రమం. కాబట్టి సాయంత్రం మీరు పొద్దున పూట ఒకవేళ రాలేకపోయినా సాయంత్రం శుక్రవారం సాయంత్రం 5:30 నుంచి ఈ ప్రోగ్రాం చాలా గ్రాండ్గా జరుగుతుంది ఇస్కాన్ మందిరం తాడేపల్లిలో. దయచేసి అందరినీ ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా మీరు మీ ఫ్యామిలీస్తో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కని అభిషేకం చూడండి, మహాప్రసాదం స్వీకరించండి, చరణామృతం స్వీకరించండి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. భీమడోల్లో అమ్మవార్ల జాతర వేడుకల్లో భాగంగా ఆదివారం అమ్మవార్లకు కుంభం పోసే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులు ప్రత్యేకంగా వండిన అన్నం, గారెలు, బూరెలు ఆలయ ఆవరణలో నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజాము నుండి అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. భీమడోలు సిఐ విల్సన్ నేతృత్వంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దగ్గర చేసుకుంటూ ముందుకు సాగాలమ్మా. ఆదివారం సంతలో వంకాయ ధరలు గతం కంటే ప్రియమయ్యాయి. 100 రూపాయలకు 3 కిలోల ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కిలో 20 రూపాయలు పలికాయి. తెల్ల వంకాయలు 40 రూపాయలు, నల్ల వంకాయలు 30 రూపాయలు పలికాయి. టమోటా 20 రూపాయలు, దోసకాయ, బెండకాయ, దొండకాయ కిలో 40 రూపాయలు చొప్పున అమ్మారు. ఉల్లిపాయలు 3 కేజీలు 100 రూపాయలండి. పావు కేజీ పచ్చిమిరపకాయలు 10 రూపాయలు, వంకాయలు కేజీ 20 రూపాయలు, క్యారెట్ కేజీ 30 రూపాయలు, టమాటాలు 2 కేజీలు 30, బంగాళాదుంపలు కేజీ 30 రూపాయలు, దొండకాయలు అరకేజీ 20, బెండకాయలు అరకేజీ 20. కూరగాయలు అన్నీ సవకైపోయినాయండి. కానీ సంతలోకి ఎవరు రావట్లేదు. సంతలోకి అందరూ రావాలి. కూరగాయలు అన్నీ సవకండి. ఉల్లిపాయలు 100కి 3, 4 కూడా ఉన్నాయండి. సంతలోకి ఎవరు రావట్లేదని అన్నీ తగ్గించేసామండి. రేట్లన్నీ తగ్గించేసాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.